హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడామమ్మా. ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ప్రోడక్ట్ ఏంటంటే అండి కొత్త వస్తువు అంటే మనకు ఆల్రెడీ వస్తువు అంటే ఏంటో తెలుసు. అండ్ కొత్త వస్తువు అంటే ఏం చెప్పామమ్మా, వినియోగదారుని సంతృప్తి పరచడానికి ఉపయోగపడే ఒక ఐటమ్ అని చెప్పాం. అండ్ కొత్త వస్తువు అంటే మనం ఎప్పుడు కూడా వినియోగదారుడు ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటాడు. వాడి యొక్క ఆశ లేదా కోరిక అనేది సంతృప్తి చెందాలి. ఆ సంతృప్తి చెందడానికి ఎప్పుడు ఒకే ఐటెంని యూజ్ చేస్తే వాడు విసుగు చెందుతాడమ్మా. ఏమవుతాడు? విసుగు చెందుతాడు. సో వాడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటాడు. ఆ కొత్తదనాన్ని వాడి అవసరానికి ఇవ్వడానికే ఈ న్యూ ప్రోడక్ట్స్ అనేవి అవసరమమ్మా. అంటే ఒక అవసరం డిఫరెంట్ వస్తువుల ద్వారా తీర్చబడాలి. సో ఆ డిఫరెంట్ వస్తువులు ఏంటంటే న్యూ ప్రోడక్ట్స్ అండి. అంటే కొత్త వస్తువులు ఒకే పని వివిధ వస్తువుల చేత తీర్చబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజీకి రావాలనేది నా ఆశ, కోరిక, అవసరం. అండ్ సైకిల్ ఉంటే రాగలను, కానీ రోజు సైకిల్ మీదే రావాలంటే నేను ఏమవుతానమ్మా, విసుగు చెందుతాను. సో అందుకే బైక్ వచ్చింది, లేదా బైక్ కొనుక్కున్నానండి. ఆ బైక్ అనేది నాకేంటి, కొత్త వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు పూర్వకాలంలో అందరికీ సైకిల్స్ మాత్రమే ఉండేవి, కానీ ఆ తర్వాత బైక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బైక్ అనేది అప్పుడు వాళ్ళకేంటి, కొత్త వస్తువు. అందరూ బైకులు వాడే సమయంలో మళ్ళీ కార్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కార్ అనేది కొత్త వస్తువు. కార్ల తర్వాత హెలికాప్టర్స్ వచ్చాయి. హెలికాప్టర్ తర్వాత విమానాలు వచ్చాయి. ఎందుకు? వారి యొక్క ట్రాన్స్పోర్టేనమ్మా. వాళ్ళ అవసరం ఏంటి, ట్రాన్స్పోర్ట్. వారి కోరిక ఏంటి, ట్రాన్స్పోర్ట్. కానీ కొత్త వస్తువులు రావడం వల్ల మానవుడు అనేవాడు వాటికి షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. సో కొత్త వస్తువు అంటే ఏంటి అర్థమైందే అనుకుంటున్నాను. నెక్స్ట్, కొత్త వస్తువుకి కావలసిన కొత్త వస్తువులు అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి అండి? కొత్త వస్తువులు అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? దానికి రీజన్స్ అండి. అసలు కొత్త వస్తువులు ఎందుకు? అభివృద్ధి అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు డెవలప్. అభివృద్ధి చెందాలంటే మన భారతదేశం ఏంటండి, అభివృద్ధి చెందుతున్న దేశం. సో టెక్నికల్గా లేదా అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సింది ఏంటి, కొత్త ప్రోడక్ట్స్. ఇదివరకు సైకిల్ అన్నాను, తర్వాత బైక్స్ వచ్చాయి, అంటే అభివృద్ధి చెందినట్ట కాదా? తర్వాత కార్లు వచ్చాయి, తర్వాత విమానాలు వచ్చాయి. అంటే టెక్నాలజీని మనకి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నామంటే మనం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. అభివృద్ధి ఉన్నప్పుడే కొత్త వస్తువులు వస్తాయి. కొత్త వస్తువులు ఉన్నప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ రెండు, అభివృద్ధి ప్లస్ న్యూ ప్రోడక్ట్స్, కొత్త వస్తువులు అనేది ఇంటర్ రిలేటెడ్ అండి. ఆ రెండు కూడా కలిసి ఉంటాయి. నెక్స్ట్, వినియోగదారుని సంతృప్తి పరచడం అమ్మ. వినియోగదారుని సంతృప్తి పరచాలంటే ఎప్పుడు కూడా కొత్త ప్రోడక్ట్స్ అనేది అవసరం. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటాడు. సో వినియోగదారుని సంతృప్తి పరచాలి. రోజు అన్నం పెడితే వినియోగదారుడు ఎలా ఉంటాడమ్మా? రోజు నాకే మా ఇంట్లో రోజు ఒకటే కూరేసి అన్నం పెడితే ఎలా ఉంటుంది? చిరాకు వస్తుంది. సో అందుకే రకరకాల కూరలు వండుతారు. అప్పుడప్పుడు బిర్యానీ వండడం జరుగుతుంది. ఎందుకు? సో నన్ను సాటిస్ఫై చేయడానికి. అదేవిధంగా వినియోగదారుడి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఎప్పుడు ఒకే వస్తువుతో కాకుండా కొత్త వస్తువులను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడు సంతృప్తి అనేది చెందుతాడు. నెక్స్ట్, డిమాండ్ని ఎదుర్కోవడం అండి. అందరికీ ఒకే అవసరం ఉంటుంది, కానీ వస్తువులు అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్ వస్తువులతో అందరూ సంతృప్తి చెందగలరా? చెందలేరు. సో డిమాండ్ అనేది పెరిగిపోతుంటుంది. డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగితే కాస్ట్ అనేది పెరుగుతుంది. కాస్ట్ పెరిగినప్పుడు అందరికీ సంతృప్తి చెందలేరు. చూడండమ్మా, డిమాండ్ అనేది పెరిగితే కాస్ట్ అనేది పెరుగుతుంది. కాస్ట్ అనేది పెరిగితే అందరు పర్సన్స్ కేవలం ధనవంతులు మాత్రమే సంతృప్తి చెందుతారు. సో అందరికీ అవసరం అనేది తీరాలంటే కొత్త వస్తువులు అవసరం అండి. నెక్స్ట్, వాతావరణం వలన ఏర్పడే సవాళ్ళను ఎదుర్కోవడం. చూడండమ్మా, ఇప్పుడు మనమన్న సిచ్యువేషన్ ఈ పాయింట్కి బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇదివరకు మనకి మాస్క్ అనేది తెలియదు. ఏదో సర్జరీ చేసేటప్పుడు డాక్టర్స్ పెట్టుకునేవారు తప్ప మాస్క్ అనేది తెలియదు. శానిటైజేషన్ లేదా శానిటరీ అనేది తెలుసమ్మా? తెలీదు. ఎందుకు? శానిటైజర్ అనేది మనకి తెలీదు. ఎందుకంటే అప్పుడు మనకి అది అవసరం లేదు. కేవలం కరోనా అనేది వచ్చి మనకి ఏం నేర్పింది? మాస్క్ పెట్టుకోవడం నేర్పించింది. అండ్
శానిటైజేషన్ చేసుకోవడం నేర్పింది. శానిటైజర్ అంటే ఏంటో చూపించింది. అసలు ఇదివరకు శానిటైజర్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు. అందులో మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ అమ్మ. జెల్ శానిటైజర్ ఉంది, లిక్విడ్ శానిటైజర్ ఉంది. చూడండి, అందులో కూడా కొత్త ప్రోడక్ట్స్. అందులో కూడా మానవుడు ఏం కోరుకుంటాడు? కొత్తదనం కోరుకుంటున్నాడు. సో అందుకే న్యూ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇతర కారకాలు, ఈ పై చెప్పిన 4 కాకుండా ఇంకా ఏమన్నా రీజన్స్ ఉంటే వాటికి కూడా న్యూ ప్రోడక్ట్స్ అనేది అవసరమమ్మా. ఇప్పుడు న్యూ ప్రోడక్ట్స్ యొక్క అవసరం చూసాం, ఇంపార్టెన్స్ చూసాం. తర్వాత న్యూ ప్రోడక్ట్ వచ్చేటప్పుడు, ఆర్గనైజేషన్ న్యూ ప్రోడక్ట్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు లేదా ప్రొడ్యూస్ చేసేటప్పుడు తీసుకోవలసిన లేదా చూడవలసినవి ఏంటి? ఒక ఆర్గనైజేషన్ కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన కారకాలండి. వీటిని కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఒక కొత్త ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే సరైన డిమాండ్ అమ్మ. డిమాండ్ లేకుండా ప్రొడక్షన్ చేసామనుకోండి, సప్లై చేసామనుకోండి, ఏమన్నా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఉండవు. మనం చేసిన ప్రోడక్ట్కి లేదా వస్తువుకి దేనికైనా సరే డిమాండ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. కన్ఫామ్గా డిమాండ్ లేకపోతే మనం చేసిన ప్రోడక్ట్ అనేది వేస్ట్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో మనం కొత్త వస్తువులు వేటికి ఉపయోగించాలండి? ఓన్లీ డిమాండ్ ఉన్న అవసరాలకు మాత్రమే మనం కొత్త వస్తువులు అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. దాని గురించి మాత్రమే ఆలోచించాలి. డిమాండ్ని ఆల్రెడీ కొత్త వస్తువులు ఎందుకని చెప్పామండి? డిమాండ్ని ఎదుర్కోవాలని చెప్పాను. డిమాండ్ని ఎదుర్కోవడానికి మనం కొత్త వస్తువులు ఉపయోగించినప్పుడు, కొత్త వస్తువులను తయారు చేసేటప్పుడు డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సామాజిక మరియు ప్రాకృతిక సామర్థ్యం అండి. సామాజికం అంటే ఏంటండి? సమాజం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వ్యక్తి, కుటుంబం, సమాజం అనేసి. మన వస్తువులకి సమాజం యొక్క తోడ్పాటు ఉండాలి. నెక్స్ట్, ప్రాకృతిక సామర్థ్యం ఉండాలి. అంటే మనం కొత్త వస్తువు రిలీజ్ చేయాలనుకుంటున్నాం, ప్రకృతిలో లభించే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వినియోగించుకోగలగాలి. మనకి కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో ఉండాలండి, లేదా ప్రకృతిలో ఉండాలి. ప్రకృతిలో వాటర్ ఉన్నప్పుడే మనం ప్రొడక్షన్ చేయగలం, ఎయిర్ ఉన్నప్పుడే మనం ప్రొడక్షన్ చేయగలం. అండ్ కొన్ని వస్తువులకి కావలసిన కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ప్రకృతిలో ఉండాలి. ప్రకృతిలో లేకుండా మనం ఎక్కడో గాల్లోంచి తీసేసి ప్రొడక్షన్ అనేది చేయలేము. సో మనం చేయాలనుకున్న ప్రొడక్షన్కి, మనం ప్రవేశపెట్టాలనుకున్న న్యూ ప్రోడక్ట్కి కావలసిన ముడి సరుకు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉండాలండి? ప్రకృతిలో ఉండాలి, లేదా సమాజంలో ఉండాలి. సమాజానికి అవసరం లేని వస్తువులను తయారు చేయకూడదు. అండ్ ప్రకృతిలోంచే మనం ఏది సాధించినా ప్రకృతి నుంచే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ తయారు చేయాలంటే దానికి కావలసిన ఇంకెక్కడి నుంచి వస్తుందండి? ప్రకృతిలోని చెట్ల నుండి. కావలసిన ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచే. ప్రతిదీ కూడా ఇనుము భూమిలో దొరుకుతుంది, ప్రకృతిలో ఉండాలి. ప్రకృతిలో ఉన్న సామర్థ్యంతోనే మనం ఏం చేయాలి? కొత్త వస్తువులు అనేది సృష్టించగలగాలి. ఓకేనండి. నెక్స్ట్, ప్రస్తుత ఉత్పత్తికి సౌకర్యాలు ఉపయోగం. మన దగ్గర మన ఆర్గనైజేషన్లో ఉన్న ప్రస్తుత ఉత్పత్తి, మనం ఏదో ఒక ఐటెం చేస్తాను, కానీ ఆ ఐటెంని ఇంప్లిమెంట్ చేసి కొత్త వస్తువు తేవాలనుకోవడమే కొత్త వస్తువును ఉత్పత్తి చేయడం. వాటికి కావలసిన ఏం కావాలి? సౌకర్యాలు అనేది మన ఆర్గనైజేషన్లో ఉండాలి. లేదా మన ఆర్గనైజేషన్లో ఉన్న సౌకర్యాలతోనే ఏంటండి, మన ఆర్గనైజేషన్లో ఆల్రెడీ ఉపయోగపడుతున్న సౌకర్యాలతోనో లేదా ఉన్న సౌకర్యాలతోనే కొత్త వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అనుకోవాలి తప్ప కొత్త ఆలోచనలు అనేది చేయకూడదు. మన ఆర్గనైజేషన్లో ఉన్న వస్తువులతోనే ప్రొడక్షన్ చేసాం అనుకోండి కొత్త వస్తువుని, ఎడిషనల్ కాస్ట్లు అనేవి తక్కువ అవుతాయి. లేదా ఏమంటారని ఎడిషనల్ కాస్ట్స్ అంటే ఇతర వ్యయాలు అనేది తక్కువ అవుతాయి. లేదంటే కొత్త మిషనరీ తెచ్చుకొని కొత్త ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడం కన్నా ఉన్న సౌకర్యాలనే ఉన్న యంత్రాలనే ఉపయోగించుకొని న్యూ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడం అనేది మంచి విషయం. నెక్స్ట్, ఆర్థిక అంశాలమ్మా. ఆర్థిక అంశాలంటే ఫైనాన్స్ అండి. ఫైనాన్స్, మనం ఏ కొత్త ప్రోడక్ట్ తయారు చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటండి? ఫస్ట్ డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా నీకు ఎంత ఆలోచన ఉన్నా వ్యర్థమే. ఎందుకంటే
డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీ ఆలోచనని, అది నీ ఆలోచన ఏంటండి, కొత్త వస్తువు అనే ఆలోచన లేదా కొత్త ప్రోడక్ట్ని డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలం. డబ్బులు లేకుండా మనం కొత్త ఆలోచనలు చేయలేము, కొత్త వస్తువులను సృష్టించలేము. సో మనం కొత్త వస్తువు తయారు చేయాలంటే మనకి ఏం కావాలి, ఆర్థిక అంశాలు అనేవి మనకి తోడ్పాటై ఉండాలి. ఇవన్నీ కూడా కొత్త వస్తువుకి కారకాలండి. కొత్త వస్తువు తయారు చేయాలంటే మనం ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం కొత్త వస్తువులను తయారు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చట్టకారకాలమ్మా, అంటే లీగల్ ఆస్పెక్ట్స్. మన యొక్క న్యూ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి. చట్టాలు ఎవరు తయారు చేస్తారండి, గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాడీ. ఆ బాడీ తయారు చేసే చట్టాలండి. చట్టాలు ఎవరి కోసం చేస్తారు, ప్రజల శ్రేయస్సు కోసం చేసే వాటిని ఏమంటారు, చట్టాలు అంటారు. ఆ చట్టాలను చేసేది గవర్నమెంట్స్. చట్టాలు మన శ్రేయస్సు కోసం అంటే, అదే ప్రజల శ్రేయస్సు కోసం అంటే మనం తయారు చేసే కొత్త వస్తువు కూడా చట్టాలకి అనుగుణంగా ఉండాలి. లేదు సార్, నా కొత్త ప్రోడక్ట్ ఏంటంటేనండి గంజాయి ఉంది కదా, బ్రౌన్ షుగర్ ఉంది కదా, లేదా స్టెరాయిడ్స్ ఉన్నాయి కదండి, కొన్ని రకాలైన మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, ఆ మత్తు పదార్థాలన్నింటినీ కలిపేసి కొత్త మత్తు పదార్థం తీసుకురావడం అనేది నా న్యూ ప్రోడక్ట్. ఏంటండి, నా యొక్క కొత్త ప్రోడక్ట్ ఏంటి, ఉన్న మత్తు పదార్థాలన్నింటినీ కలిపి ఒక కొత్త మత్తు పదార్థం అనేది తయారు చేయడం. అది చట్ట ప్రకారం లేదా చట్టానికి అనుగుణంగా ఉంటుందా లేదా. ఆల్రెడీ మత్తు పదార్థాలు అనేవి చట్టరహితం, చట్టం దాన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ సో మనం ఏం చేస్తున్నాం, వాటిని అన్నింటినీ కలిపి కొత్త ఒక మాదక ద్రవ్యం అనేది తేవాలనుకున్నాం. సో దాన్ని గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. సో అలాంటి కొత్త ప్రోడక్ట్స్ని మనం తీసుకురాకూడదు. నెక్స్ట్ సంస్థల ప్రతిష్ట. ఆల్రెడీ మన ఒక బ్రాండ్ ఉంటుంది, మన కంపెనీకి ఒక పేరు ఉంటుంది. మనం తెచ్చుకునే కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మనం ఉత్పత్తి చేసే కొత్త వస్తువు ఏదైతే ఉందో, దాని ద్వారా మనకి ఆల్రెడీ ఉన్న పేరు అనేది నాశనం అయిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనదొక ఏ కంపెనీ అండి, ఏదో ఒక చిన్న కంపెనీ అనుకుందామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ కంపెనీ అనుకుందాం. టూత్పేస్ట్ కంపెనీ మనకు ఉంది. సో మనం కొత్త ప్రోడక్ట్ తయారు చేసి ఏం చేయాలి, బ్రష్లో దానికి సంబంధించినవి చేస్తే బాగుంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ టూత్పేస్ట్ ఉంది కదండి, ఇదివరకు డాబర్ టూత్పేస్ట్ అంటే ఒకలా వచ్చేది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డాబర్ జెల్ అనేది వచ్చింది. సేమ్ ఎలా ఉంటుంది, క్లోజప్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సో తద్వారా డాబర్ యొక్క సేల్స్ అనేది పెరుగుతుంది. అది కొత్త ప్రోడక్ట్. అంతేగాని డాబర్ బ్రౌన్ షుగర్, డాబర్ గంజాయి అని తయారు చేసాం అనుకోండి, డాబర్కున్న పేరేమవుతుందండి, నాశనం అవుతుంది. అది ఏమంటారంటే సంస్థల యొక్క ప్రతిష్ట. మనం కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్స్ వల్ల మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క పేరు అనేది చెడిపోకూడదు. చూడండి, ఈ కారకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కొత్త వస్తువుని అనేది తయారు చేయాలి. ఎందుకు తయారు చేయాలండి, అభివృద్ధి కోసం తయారు చేయాలి, డిమాండ్ కోసం తయారు చేయాలి, వినియోగదారుని సాటిస్ఫై చేయడం కోసం వస్తువు అనేది తయారు చేయాలి. కానీ తయారు చేసేటప్పుడు మాత్రం ఈ విషయాలు సరైన డిమాండ్ ఉండేలా చూసుకోవాలి, సామాజిక మరియు ప్రాకృతిక సామర్థ్యం ఉండేలా చూసుకోవాలి, సౌకర్యాలు మన దగ్గర ఉన్న సౌకర్యాలని వినియోగం అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫైనాన్స్ ఉందా లేదా, మన దగ్గర ఆర్థికంగా మనకి లోన్లు వస్తున్నాయా లేదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ చట్టకారికలు అంటే ఓన్లీ లీగల్ ఆస్పెక్ట్స్ చేయాలి, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనం కొత్త ప్రోడక్ట్స్ కింద దింపకూడదు. నెక్స్ట్ సంస్థ యొక్క ప్రతిష్ట, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేది మన యొక్క ప్రోడక్ట్ వల్ల నాశనం అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ ఈ కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన, ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ చెప్పాను కదమ్మా, అదేవిధంగా కొత్త ప్రోడక్ట్ విడుదల చేసేటప్పుడు లేదా తయారు చేసేటప్పుడు ఉన్న దశల గురించి చూడండి. చూడమ్మా, ఇప్పుడు కొత్త వస్తువుల అభివృద్ధి చేసేటప్పుడు దశలండి. దశలంటే స్టేజెస్. ఏ స్టేజ్లో ఏ ప్రక్రియ చేయాలి, ఏ ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే
మనం ఏంటండి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తయారు చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఆలోచన సృష్టి అండి. అసలు ఏ వస్తువు తయారు చేయాలి ఏంటంటే ఫస్ట్ ఏంటి, ఏ వస్తువు తయారు చేయాలి, ఎందుకోసం తయారు చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు తయారు చేయాలంటే ఏం కావాలి అనేసి మొత్తం అంతా కూడా మైండ్ అండి సైకలాజికల్గా ఆలోచించాలి. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు, ప్రొడక్షన్ చేసేవాడు ఇవన్నీ కూడా కేవలం తని హృదయంలో ఆలోచించుకోవాలండి. ఇది ఐదర్ మైండ్ నీ యొక్క ప్రణాళిక ద్వారా అయినా, నీ యొక్క విజన్ అంటారు కదండి, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు వచ్చిన విజన్ ద్వారా అయినా తీసుకోవాలి, లేదా అభిప్రాయ సేకరణ. అభిప్రాయ సేకరణ అండి. అంటే ఈ అభిప్రాయ సేకరణ అనేది ఎవరి దగ్గర చేయాలి, వినియోగదారుల దగ్గర చేయాలి. వినియోగదారులు ఆల్రెడీ తమ వస్తువులు వాడుతున్నారు అనుకోండి, మన వస్తువులు ఆల్రెడీ వినియోగదారులు వాడుతున్నారు. ఆ వస్తువుల గురించి అభిప్రాయం సేకరించినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కెచ్ వాడుతున్నానమ్మా, నేను ఈ స్కెచ్ వాడుతున్నాను. ఈ స్కెచ్ వాడు నన్ను అడిగాడు ఏమని, నేను నెక్స్ట్ ఇన్నోవేషన్కి వెళ్ళాలంటే ఈ స్కెచ్ గురించి చెప్పండి అన్నాడు. ఈ స్కెచ్ అనేది నాకు ఒక 4 రోజుల తర్వాత ఈ స్కెచ్ అనేది అయిపోతుందమ్మా, నేను వేరే స్కెచ్ కొనుక్కోవాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ స్కెచ్లో ఇంక్ పోసుకొనిలా ట్రై చేయండి ఏంటమ్మా, ఈ స్కెచ్లో ఇంక్ పోసుకొనిలా ట్రై చేస్తే నాకు ఈ స్కెచ్ అనేది 1 month వస్తుంది అనేసి నేను ఒక అభిప్రాయం చెప్పాను. నా యొక్క అభిప్రాయం నా కంపెనీ వాడు ఏం చేయాలి, ఆలోచించాలి. అయితే వాడి యొక్క ఆలోచనల ద్వారా ఆయన ఆలోచించగలగాలి, లేదా అభిప్రాయాలు అనేది సేకరించి ఆ అభిప్రాయాల్ని కొంచెం ఆలోచించి వాడి యొక్క నిర్ణయం అనేది తీసుకోవాలి. ఆలోచిస్తే సరిపోదమ్మా, ఆలోచన మళ్ళీ పరిశీలించాలి. ఒక ఐడియా వచ్చింది, ఇంకు పోయాలని నేను అభిప్రాయం చెప్పాను కదా, దీన్ని బట్టి ఇంకు పోద్దాం అనేసి వాడికి ఒక ఐడియా వచ్చింది. నా యొక్క అభిప్రాయాన్ని వాడి యొక్క ఐడియాతో, వాడి యొక్క ఆలోచనతో జోడించి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకురావాలనుకుంటున్నాడు. ఆ ప్రోడక్ట్ అనేది తీసుకొని వాడికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని మళ్ళీ వాడు ఏం చేయాలి, పరిశీలించాలి. వాడికి వచ్చిన ఐడియా కరెక్టా కాదా, ఆ ఐడియాని వాడు నిర్వర్తించడం వల్ల, ఎగ్జిక్యూట్ చేయడం వల్ల వాడికి ఏమైనా లాసెస్ వస్తాయా, ఆ ఎగ్జిక్యూషన్కి కావలసిన ఆస్పెక్ట్స్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి, లేబర్ ఎంతమంది కావాలి, ఓవర్ హెడ్స్ ఎంతమంది కావాలి, మళ్ళీ ఫైనాన్స్ ఎంతమంది కావాలి, ఒకవేళ నిజంగా అదే విధంగా చేస్తే వాడి ఆలోచించిన ఆలోచనకి డిమాండ్ వస్తుందా లేదా, వాడి ఆలోచన వినియోగదారులకి నచ్చుతుందా లేదా అనేసి పరిశీలన చేసుకోవాలమ్మా. ఇది ఓన్లీ మైండ్తో చేసేది, ఇది ఒక టీంతో చేయాలి. కేవలం వాడొక్కడే పరిశీలించేసుకుంటే సరిపోదు. ఒక ఎక్స్పర్ట్ అనుభవాలని జోడించి పరిశీలన చేయాలి. నెక్స్ట్ ఇదంతా ఈ ఫస్ట్ స్టేజ్ సక్సెస్. సెకండ్ స్టేజ్ కూడా సక్సెస్ అయిన తర్వాత వస్తు భావన అభివృద్ధి చేయాలి. ఏదైతే వాడు అనుకున్నాడో, ఏదైతే వాడికి ఆలోచన అనేది వచ్చిందో, ఆ వచ్చిన ఆలోచన పరిశీలించినప్పుడు ఓకే ఇది సక్సెస్ అవుతుంది అని అనుకున్నాడో, ఎవరు అనుకోవాలమ్మా, కొత్త వస్తువును తయారు చేసే వ్యక్తి అనుకున్నాడో, అనుకున్న తర్వాత దానిని తయారు చేయడం స్టార్ట్ చేయాలి. తయారు చేయడం అనేది ఇందులో ఫైనాన్స్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. తయారు చేయాలి, ఇది టెక్నికల్ పార్ట్ అమ్మా. అంటే ఇది మెంటల్ పార్ట్ అని చెప్పాను, కేవలం హృదయంతోనో మైండ్తోనో ఆలోచించాలి. సో మెంటల్ అంటే పిచ్చి కాదండి, బ్రెయిన్తో ఆలోచించాల్సిన ఆలోచన. ఇక్కడ ఆలోచనని సృష్టించాలి. అదే విధంగా సృష్టించాలి, ఒక అభిప్రాయ సేకరణ ద్వారానైనా, లేదా వాడి యొక్క ఫ్యూచర్ విజన్ బట్టి అయినా సృష్టించాలి. నెక్స్ట్ వాడి యొక్క అభిప్రాయాన్ని, వాడి యొక్క ఆలోచన ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అభివృద్ధి పరచాలి. అభివృద్ధి పరిచిన తర్వాత ఒక కొత్త స్కెచ్ అనేది ఏర్పడుతుంది, లేదా ఒక స్కెచ్ అనేది ఏర్పడుతుంది. వాడి యొక్క ఆలోచన అనేది వస్తు రూపేణా అవుతుంది. ఇక్కడ కేవలం ఆలోచన మాత్రం కింద ఉంది, ఒక ప్లానింగ్ మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేసి వాడి ప్లానింగ్ ఏమవుతుందండి, ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎగ్జిక్యూషన్లో వాడి యొక్క ఆలోచన కాస్త ఒక వస్తు రూపంలో తయారవుతుంది. తయారైన వస్తువును మళ్ళీ ఏం చేయాలి, పరీక్షించాలి, అంటే టెస్ట్ చేయాలి. వాడి ఆలోచన తగ్గట్టుగా ఉందా లేదా టెస్ట్ చేయాలి. వాడి ఆలోచన తగ్గట్టుగా ఆ వస్తువు అనేది తయారైందా లేదా, అది వినియోగదారునికి ఉపయోగపడుతుందా లేదా అనేసి ఏం చేయాలండి, టెస్ట్ చేయాలి.
టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆలోచించాడు, ఆలోచన పరీక్షించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేశాడు, వస్తువు అనేది తయారైంది, వస్తువును పరీక్షించాడు, పరీక్షలో వాడు తయారు చేసిన వస్తువు అనేది సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మార్కెట్లోకి తీసుకెళ్లి వినియోగదారులకి అమ్మాలి. అది ఏ విధంగా అమ్మాలి అనేది దానికి సంబంధించిన స్ట్రాటజీ అంటారమ్మా. వ్యూహం అంటే స్ట్రాటజీ. ఇవన్నీ కూడా స్ట్రాటజీ అనేది ఎప్పటి నుంచో ఉంది. వ్యూహాలు, ఒక ప్రాసెస్, ఒక పని జరగాలంటే దానికి సంబంధించిన వ్యూహాలు అనేది వేయాలి. ఒక యుద్ధం నగ్గాలంటే వ్యూహాలు అనేది ఉండాలి. బాహుబలి సినిమాలు ఉంటుంది కదమ్మా, వ్యూహం, త్రిశూల వ్యూహం. అదేవిధంగా వీడు తయారు చేసిన వస్తువు అనేది అమ్మడం కోసం వాడు ఏం చేయాలి, వ్యూహం అనేది పన్నాలి. ఆ వ్యూహాన్ని మళ్ళీ ఏం చేయాలండి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ వ్యూహాన్ని మళ్ళీ వాడు అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ వ్యాపారాన్ని, వాడి యొక్క బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది అనేసి విశ్లేషణ చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఏం చేయాలన్నా, అనాలిసిస్ చేయాలి. వాడి యొక్క ఆలోచన లాభదాయకంగా ఉందా, ప్రాఫిట్స్లో ఉందా, లేదా లాస్లో ఉందా. వాడి యొక్క ఆలోచన ఏంటంటే కొత్త వస్తువు అనే ఆలోచన ఇన్ని దశలన్నీ దాటుకొని చివరి దశకు వచ్చినప్పుడు ఏమంటే లాస్లో ఉందా, ప్రాఫిట్లో ఉందా అనేసి కంపల్సరీ ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కొత్త వస్తువుగా, ఒక కొత్త వ్యక్తి కానీ చేయాలి. దీనికి చెప్తాను చూడమ్మా, ఆలోచన సృష్టి అన్నాం కదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దుబాయ్ ఎందుకు తెలుసు కదండి, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. యుఏఈ అండ్ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఒక సర్వే ప్రకారం 2040కి అరబ్ కంట్రీస్లో ఆయిల్ అనేది ఇంకా ఉండదండి. అప్పటికి వాళ్ళ పన్నిన వ్యూహం ఏంటంటే, అప్పటికి పెట్రోల్ ఉంది కాబట్టి అప్పటికి అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ బైకులు లేదా పెట్రోల్ కార్స్ ఉన్నాయి కదమ్మా. బై అంటే బైక్స్, సి అంటే కార్స్. పెట్రోల్ బైకులు, పెట్రోల్ కార్స్ ఉన్నాయి, లేదా డీజిల్ బైక్స్, డీజిల్ కార్స్ ఉన్నాయి కదా. వాళ్ళు 2040 తర్వాత పెట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడే మేల్కొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రికల్ బైక్స్లోకి వాళ్ళు కన్వర్ట్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ యొక్క వస్తువులు ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క వనరులను బట్టి వాడే వస్తువులు ఏంటండి, కార్స్, బైక్స్, లేకపోతే పెట్రోల్ కార్స్, పెట్రోల్ బైక్స్, డీజిల్ బైక్స్, డీజిల్ కార్స్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర లభ్యత అనేది కోల్పోవడం వల్ల 2040 నాటికి, అంటే 2040 సంవత్సరానికి వాళ్ళ దగ్గర పెట్రోల్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడే ఏం చేస్తారో ఎలక్ట్రికల్ బైక్లకి షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళ కంట్రీస్లో ఇప్పుడు న్యూ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలక్ట్రికల్ కార్స్ లేదా ఎలక్ట్రికల్ బైక్స్. ఓకేనండి, ఇవన్నీ కూడా స్టేజెస్. నెక్స్ట్, ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ తయారు చేయాలంటే మనం ఏం చేయాలో చూసాం. తయారు చేయాలంటే కావలసినవి చూసాం, గమనించవలసినవి చూసాం, దశలు చూసాం. ఒకవేళ ఒక న్యూ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత అది 100% సక్సెస్ లేదని వ్యాపార విశ్లేషణ జరుగుతుంది కదమ్మా. ప్రాఫిట్ వస్తే నో ప్రాబ్లం అండి, ప్రాఫిట్స్ని ఎవడో కూడా ప్రశ్నించడం. ఒకవేళ లాసెస్ వస్తే, అసలు లాసెస్ ఎందుకు వస్తాయి, న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాసెస్ రావడానికి ఆస్కారం ఏంటి, రీజన్స్ ఏంటి అనేది చూడండి.